అది చాలా పొరపాటండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఆళ్ళ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోద్దా? హ్మ్. ఏంటిది? తిక్క పనులు ఇలాంటి పనులు చేయకూడదు ఏదేమైనా. ఇప్పుడు ఒక బైకరు ఏదన్నా చలానాగా వేసుకుంటే ఒకవేళ ఎక్కువగా తొందరలోనే వెళ్ళిపోవడమో లేకపోతే హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవడమో చలానాలు పడుతున్నాయి. అది ఏ డిసెంబర్‌లోనో గవర్నమెంట్ వెసులుబాటు కల్పించి ఓ 30% 20% కట్టండిరా బాబు అంటే అందరూ కట్టుకుంటున్నారు కదా! అలాంటప్పుడు గవర్నమెంటే బ్యాంక్ నుంచి డైరెక్ట్ కట్ చేసేసుకునేలా ఉంటే రేవంత్ రెడ్డి పదవికే ముప్పొస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. ఇప్పుడు సామాన్యం కాదు, మామూలు విషయం కాదు. ఒక బ్యాంకు నుంచి డైరెక్ట్ ప్రభుత్వం తీసేసుకుంటుంటే ఇంకా ప్రజలకి ఇంకా ఏముంటది? ప్రజల చేతిలో ఏముంటది? ఏముండదు. అంటే ఆకతాయిలు పెరిగిపోతా ఉన్నారు. వాళ్ళందరినీ తగ్గించడానికి అవునబ్బా! కుర్రోళ్ళు కుర్రకారు వస్తున్నప్పుడు ఆకతాయి పనులు చేస్తారు. అది సహజం. కాబట్టి ప్రభుత్వాలు ఎంతవరకు నియంత్రించాలో అంతవరకు నియంత్రించాలి గానీ ఇష్టం వచ్చినట్టు బ్యాంకు నుంచి కట్టయిపోవడం ఇదేందిది? ఇది తలతెక్క పని. ఇలాంటివి చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా 2028 ఎలక్షన్‌లో రేవంత్ రెడ్డి అనేవాడు కనుమరుగైపోతాడు. అంటే చలానం కూడా ఎవరు కట్టట్లేదు. డిస్కౌంట్ కోసం వెయిట్ చూస్తా ఉన్నారు. తప్పు రూట్‌లో వెళ్తా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చేస్తా ఉన్నారు. అయినా గాని వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా పాటించట్లేదు. ఇలాంటివి పెడితే గాని పాటిస్తారు అనే విధంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంత ఈజీ కాదండి. మన మన సొంతమైనటువంటి మన అకౌంట్‌ని యాడ్ చేసేసుకోవడం అంత ఈజీ ఏం కాదు. హ్మ్. హ్మ్. ఒకవేళ యాడ్ చేసేసుకున్నాడు. యాడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు యాడ్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారిని. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా ఆయన పదవీచ్యుడు అయిపోవడమే కాకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. హ్మ్. హ్మ్. కుర్రకారు విషయంలో, కుర్రవాళ్ళ విషయంలో ఒక తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటారు. అది ఏదో రకంగా సరి చేసుకునే డిసెంబర్ నెలలోనో కట్టుకుంటారు. హ్మ్. ఇది మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం అది. హ్మ్. ఏదేమైనా ఇలా చలానాల వల్ల కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పడింది. అది తెలుసుకోవాలి ఫస్ట్. హ్మ్. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి కూడా కారణం యువతలో ఇలాంటి ఇబ్బందులు పెట్టినందువల్లే. అది గుర్తుంచుకుని రేవంత్ రెడ్డి గారు మసులుకుంటే బాగుంటుంది తప్ప మీ బ్యాంక్ అకౌంట్ మా ప్రభుత్వ ఆధీనంలో తీసేసుకుంటున్నామంటే ఎవరు ఊరుకోరు. అది ఎట్లా ఉన్నాయి కరెక్ట్ సార్ కాదు. రోడ్లు హైదరాబాద్‌లో రోడ్లు ఎలా ఉన్నాయి? పరిస్థితి ఎలా ఉంది? మీరు వెళ్తా ఉంటారు రద్దీ గాని ఎట్లా ఉంది? బాగానే ఉంది రోడ్లు ఎప్పటిలాగే ఉన్నాయి. హ్మ్. ఎప్పుడు కూడా హైదరాబాద్ అంటే ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది. ఏ నాయకుడు వచ్చినా డెవలప్ చేయవలసిందే. హ్మ్. ఎందుకంటే అంత ఆ రకంగా ఇక్కడ బ్రతుకు తెరువు ఎక్కువగా ఉంది. యువత భవిష్యత్తు అంతా కూడా హైదరాబాద్ మీద ఉంది. తెలంగాణ భవిష్యత్తు కానీ లేకపోతే అక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఎప్పుడో సెటిల్ అయిపోయిన వారి భవిష్యత్తు కానీ మన తెలంగాణలో ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏదైనా డెవలప్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇలాంటి రాజకీయ నాయకులు వచ్చినప్పుడల్లా ఏదో చెడ్డ పేరు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టడం వల్ల ప్రభుత్వాలు మారిపోతుంటాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ ముందుకు కూడా రాలేరు కాబట్టి ఇలాంటి చలాన విషయంలో వెసులుబాటు కల్పించాలి. ఇష్టానుసారంగా చలానాలు వేసేస్తే యువత కంట్రోల్‌లో అయిపోతుందంటే నువ్వు బ్రాందీ షాపులు నడపడం హ్మ్. మానేసేయి. నీ ప్రభుత్వం ఉంటుందేమో చూద్దువు గాని. ఏదేమైనా వెర్రి పనులు, వెకిలి పనులు చేయకూడదు. చేసేదేమన్నా యువతకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయండి. యువతను దోచుకునే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి నేను అంటాను.